మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు అసలు భర్తే కాదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. భర్త మరణం తర్వాత యమున విశాఖలో ఓ పేపర్ ఇండస్ట్రీలో పనిచేస్తుందన్నారు. వైజాగ్ జిల్లా అనంతపురం మండలం బొడ్డపాలెం గ్రామానికి చెందిన యమునకు భర్త కృష్ణ 8 ఏళ్ల క్రితం మృతి చెందాడు. గాజువాక మండలానికి చెందిన పద్మ సత్యాలకు మదనపల్లె డయాలసిస్ కేంద్రంలో పనిచేసే బాలరంగడు, కదిరి డయాలసిస్ కేంద్రంలో పనిచేసే మెహరాజుతో పరిచయం ఉంది. వీరంతా యమునను నమ్మించి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సమయంలో యమున చనిపోవడంతో మృతదేహాన్ని తిరుపతికి తరలించారు. మృతురాలి తల్లి అదే గ్రామానికి చెందిన సూరిబాబుకు అసలు విషయం తెలిపింది. మృతురాలి తల్లి సూరమ్మ ఫిర్యాదు చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి మదనపల్లి 2 టౌన్ కు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిత్తూరు జిల్లా DCHS ఆంజనేయులు కిడ్నీ ఆపరేషన్ చేసిన బయటి డాక్టర్ ఒకరు పద్మ, సత్య, సూరిబాబు, బాలరంగడు, మెహరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిపై చీటింగ్, మానవ అవయవాల అక్రమ రవాణా, హత్య తదితర సెక్షన్లపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వెళ్ళిపోవడం జరిగేది. అదే లక్ష్మి ఉన్నాడు పుట్టినట్టు వెళ్తున్నాను, అరికి వెళ్తున్నాను, మా అమ్మాయిలు అందరూ వెళ్తున్నాను, నాతో పనిచేసిన అమ్మాయిలు అందరూ వెళ్తున్నారని చెప్పిపోతున్నాను. అదే సార్ లక్ష్మీవారం వెళ్ళిన తర్వాత నేను తెల్లవారు 5:30కి 4:30కి మా ఇంటికి ఫోన్ వచ్చింది. మా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే పాప పవన్ దగ్గర చచ్చిపోయింది, తిరుపతిలో చచ్చిపోయింది అన్నారు సార్. తిరుపతిలో చచ్చిపోతే మా పాప చచ్చిపోయిందంటే మాకు పాప అరికెళ్ళింది. అరికెళ్ళి చచ్చిపోవడం లేదు మీ పాప కిడ్నీ తీసుకోవడానికి వచ్చింది, కిడ్నీ ఇచ్చింది అని సార్. మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మలుపు తిరిగింది. నిన్నటి వరకు మృతురాలు యమున భర్తగా చెప్పుకుంటున్న సూరిబాబు అసలు భర్తే కాదు అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. సూరిబాబు భర్త కాదంటూ కూడా యమున పేరెంట్స్ అయితే ఇటు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పద్మ, సత్య నమ్మించి యమునను మదనపల్లికి తీసుకెళ్లారు అంటూ కూడా ఇటు యమున తల్లైతే పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త మరణం తర్వాత యమున విశాఖలో ఒక పేపర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు అంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇటు ప్రస్తుతం చూసుకోవచ్చు మదనపల్లిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటు సూరిబాబు భర్తే కాదు అంటూ యమున పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వైజాగ్ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలెం గ్రామానికి చెందిన యమునకు భర్త కృష్ణతో 8 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. అనంతరం అతను మృతి చెందాడు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు గాజువాక మండలానికి చెందిన పద్మ, సత్యాలకు మదనపల్లి డయాలసిస్ కేంద్రంలో పనిచేసే బాలరంగడు, కదిరి డయాలసిస్ కేంద్రంలో పనిచేసే మెహరాజుతో పరిచయం ఉంది. ఇటు వీరంతా యమునను నమ్మించి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ఇటు ఆపరేషన్ అనంతరం యమున చనిపోవడంతో మృతదేహాన్ని అయితే తిరుపతికి తరలించారు.